నన్ను పాపములను పరిహారింపను యేసు బలియావు కోదలియావు యేసు బలియావు సల్లవల్లయో కోదలియావు మోసముకో యేసునామము సాతులు కేసునామము కొలువలనీరు తమను ప్రేమగో కొలువలనీరు తమను ప్రేమగో మాకు చేర్చావు ప్రభు మాకు చెల్లించావు మాకు చేర్చావు ప్రభు మాకు చెల్లించావు. ఏమైనా వారలారా ఈ మధ్యకు వచ్చిన ఉద్దేశం ఏమనగా ప్రభుని యేసుక్రీస్తు వారి విధంగా తెలియజేస్తున్నాడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి అని అంటున్నాడు. ఎందుకనగా ప్రభుని యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుట కొరకు క్రీస్తు లోకమునకు వచ్చినని బైబిల్ గ్రంథము తెలియజేసినది. ఎందుకు వచ్చినాడనగా పాపులను రక్షించుట కొరకు మరి ప్రభుని యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చిన వారిగా ఉంటున్నాడు. పాపులు ఎవరు అని మనం అనుకునే వారంగా ఉంటున్నాం. పాపులు అనగా తాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు, దొంగలు, మాంత్రికులు, విగ్రహారాధకులు, మరి మత్స్యము, కుళ్ళు, ఈర్ష, భేదములు కలిగిన ప్రతి వారు కూడా పాప సంబంధమైన వారని బైబిల్ గ్రంథం తెలియజేసినది. ఇటు వారిని ఏ పాపి కూడా వ్యభిచారిని ఎవరు కూడా ప్రేమించలేరు. తాగుబోతును మరి నరహంతకుని ఎవరు ప్రేమించలేరు. వ్యభిచారంలో ఉన్నవారు వ్యభిచారంలో ఉన్న వారిని ప్రేమించుకున్న వారిగా ఉంటున్నారు కానీ తాగుబోతుగా ప్రేమించుకున్న వారిగా ఉంటున్నారు. కానీ పాపులను ఇలాంటి వారిని ఎవరు కూడా నీతిమంతులు ప్రేమించడానికి అవకాశం లేదు. ఎవరు కూడా మరి నరహంతకుని ఎవరు కూడా ద్వేషించే వారిగానే ఉంటారు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పాపభారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని, పాప క్షమాపణను, పాపములకు పరిహారం కలుగజేస్తున్నానని ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారులారా, పాపంలో ఉన్న ప్రతి వారు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ మరి పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు దేవుని మహిమను పొందలేకపోతున్నారు? పాపం చేయడం వల్లనే దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఏం పాపం చేసినామనగా ఇప్పుడే చెప్పినాను, మన అనేకమైన మాటల ద్వారా, తలంపులు, చూపుల ద్వారా మరి తప్పిపోయిన వారంగా ఉంటున్నాం. మరి అనేకమైన వ్యభిచారం గాని, విగ్రహారములు గాని, మాంత్రికత గాని, మరి మతరము, ఈర్ష, భేదములు, తాగుబోతనము, ఇవన్నీ కూడా భేదము, అల్లరి, ఇవన్నీ కూడా పాప సంబంధమైన క్రియలు. ఇవన్నీ కలిగి ఉన్న ప్రతి మానవుడు కూడా పాపి అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంటున్నది, చూపిస్తుంటున్నది. కానీ ఈ పాపం నుండి మానవుడు విమోచించబడాలి, లేకపోతే నిత్య నరకం, అగ్నిగుండము ఉన్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏమనగా పాపంలో ఉన్న మానవుని రక్షించబడితే ప్రభుని యేసుక్రీస్తు వారి భూలోకానికి వస్తున్నవారుగా ఉంటున్నాడు. ఎందుకనగా దుర్మార్గులు ఉండి నశించుట నాకు ఇష్టం లేదని ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. దుర్మార్గుల నుండి నీతిమంతులుగా తీర్చబడుట నాకు ఇష్టమని ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. అమ్మలారా, అయ్యలారా, మరి మీ మధ్య చెప్పిన మాట ఏమనగా మరి మీరు అనేకమైన క్రియలలో, అనేకమైన తలంపులలో, అనేకమైన విషయాలలో తప్పిపోయి పాపాత్ములు అయిపోతే నిత్య నరకం, అగ్నిగుండం ఉంది. దాని నుండి తప్పించబడాలంటే మనం వెళ్ళే మార్గంలో, మనం ప్రయాణించే దాంట్లో, మనం తిరిగే ప్రతి దాంట్లో కూడా మనము విమోచించబడలేము. మనం చేసే మార్గంలో కానీ, మనం అనుసరించే మరి మార్గంలో కానీ మనం విమోచించబడలేమని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. ఎలాగో విమర్శించబడతామనగా ప్రభుత్వం మరి రక్తం చిందింపకుండా పాపపరణ కలగదు. ఆ రక్తము మరి ఎవరిదై ఉండాలి అనగా దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఈ లోకానికి మానవ రూపకంగా వచ్చిన వారిగా ఉంటున్నాడు.
అయితే సర్వ పాపాలను నివారించడానికి మరి తదనంతం పరమాత్మేనా పుణ్యదానం బలియాగం అంటే సర్వ పాపాలను నివారించడానికి కొరకై సర్వలోకానికి పాపాలు ఉన్న వాటిని అన్నిటి కూడా నివారించడం కొరకై ఆ పరమాత్ముడే ఈ భూలోకానికి దిగి వచ్చి ఆయనే బలి పశువుగా ఒక గొర్రెపిల్ల వలె వధించబడాలి. ఆయనే మరి ప్రభువుని యేసుక్రీస్తు నామమున మరి ఆయన బలి పశువుగా అర్పించబడినాడు. మరి గ్రంథాలు తెలియజేసినాయి, రక్తం చిందింపబడకుండా పాప పరిహారం కలగదు అనగా మనం అనేక మంది కోడెలను, ఎద్దులను, మరి పొట్టేళ్లను, కోళ్లను ఇలాంటి రీతిగా బలిచ్చి మనం పాప పరిహారం కలిగిన వారంగా అనుకుంటున్నాం. కానీ ఇటు వాటి ద్వారా ఈ భూలోకం చూసినప్పుడు అంత కూడా చెడిపోయి ఉండనని దేవుని గ్రంథం తెలియజేసిన దేవుడు చూసినప్పుడు భూలోకం అంతా కూడా చెరుపు వేసుకునేదిగా, వారి మార్గంలో చెరుపు వేసుకునేవారుగా అంత చెడిపోయేదిగా ఉంటున్నది. అందుకనే దేవుని మహిమను మనం పొందలేకపోతున్నాం. ఇప్పుడైనా ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు వచ్చిన ఉద్దేశం ఏమనగా అతి పాపస్థితిలో ఉన్నవారు రక్షించబడాలని, మరి అతి పాపస్థితిలో ఉన్న దుర్మార్గ స్థితిలో ఉన్నవారు నీతి మధ్యలో తీర్చబడాలని దేవుని ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. పాపాత్ముడు పాపంలో ఉండి మరణిస్తే నీకు నరకం ఉన్నది. పాపాత్ముడు నీతి మధ్యలో తీర్చబడి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభు నా కొరకే చనిపోయి తిరిగి లేచినాడు, నా కొరకే మరణించినాడు, నా కొరకే ఆయన రక్తం చిందించినాడు అని నీ నోటితోని నువ్వు ఒప్పుకొని నీ హృదయం నుండి ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంటే నువ్వు రక్షించబడదు. నీకు శాంతి, సమాధానము, నెమ్మది దొరుకును. అనేక మంది నెమ్మది లేక, సంతోషం లేక, గృహములలో, హృదయాలలో లేక నెమ్మది అంత కలతో భయం చెందేవారంగా ఉంటాం. ఎందుకనగా మనము పాపం ఏలుబడి చేయడం వల్లనే ఈ పాపం తీసుకోవాలంటే, ఈ పాపం తీసేయబడాలంటే ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తం ఆయన ఎన్నడూ మరి కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే రక్తం చిందించిన వాడిగా ఉంటున్నాడు. నీ నా నిమిత్తం నీ నోటితో నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. నీ హృదయం విశ్వాసం ఉంచి ప్రభుని యేసుక్రీస్తు నా కొరకే మరణించి తిరిగి లేచినాడని నీ హృదయం నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తే ఆయన నిన్ను క్షమించగలిగిన వాడుగా, నీ రక్తములు నీ పాపము క్షమించే రక్తంలో కలిగి శుద్ధీకరించేవాడుగా ఉంటాడు. నేను యేసుక్రీస్తు విశ్వాసం ఉంచము, అప్పుడు నేను నీ ఇంటి వారు రక్షణ పాప క్షమాపణ పొందేవారు.